वजीर दाखिला मोहम्मद महमूद अली ने गोशामेल हल्के के जामबाग बल्दी डिवीजन के हिंदी नगर में बल्दी वार्ड ऑफिस का इफ्तिताह किया। इस तरह वजीर तलसानी श्रीनिवास यादव ने बेगम बाजार में वार्ड ऑफिस का इफ्तिताह किया। इस प्रोग्राम में एमएलसी रहमत बेग, बेगम बाजार कॉर्पोरेटर जी शंकर यादव, गोशामहल बीआरएस पार्टी इंचार्ज नंदा किशोर, विकास बिलाल और साबिक एमएलए प्रेम सिंह राठौर, गोशामहल बीआरएस लीडर एम आनंद कुमार गौड़ मौजूद थे। जीएचएमसी जोनल कमिश्नर रवि किरण, डीसी डी नायक, एमएचओ श्रीकांत रेड्डी, जामबाग बीआरएस जनरल सेक्रेटरी जी नंदू कुमार, अनिता का मूवमेंट लीडर आरबी रविंदर और विनोद यादव, शांति देवी अक्का, अहमद भाई, गौस भाई, जिया भाई, धनराज, संजय भाई, पप्पू भाई, आनंद सिंह, साबिक कॉर्पोरेटर परमेश्वरी सिंह, मुकेश सिंह, पूजा व्यास बिलाल और सलेश शंकर लाल यादव चारी, नरेश गौड़ और दीगर इस मौके पर मौजूद थे। हैदराबाद में तेलंगाना रियासत की पैदाइश की दहाई की तकरीबात के हिस्से के तौर पर अमीरपेट में वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव ने चीफ सेक्रेटरी शांति कुमारी के साथ अमीरपेट वार्ड ऑफिस का इफ्तिताह किया। उन्होंने कहा कि शहरी तरक्की के प्रोग्राम का एहतमाम रियासत तेलंगाना की 10वीं सालगिरह की तकरीबात के हिस्से के तौर पर किया जा रहा है। उन्होंने कहा कि शहर में अवामी मसाइल के हल के लिए वार्ड ऑफिस कायम किया गया है। दफातर के तमाम 11 महकमे अवामी मसाइल के हल के लिए काम कर रहे हैं। उन्होंने कहा कि रियासती हुकूमत का मकसद आने वाले दिनों में इसी मसाइल से पाक शहर बनाना है। విధంగా వార్డు కార్యాలయం, వార్డ్ ఆఫీస్ అంటే గతంలో ఉన్న మున్సిపల్ వార్డు కార్యాలయం కాదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సేవలు అందించడానికి మీకు మున్సిపల్ కానివ్వండి, మెట్రో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఎంటమాలజీ, దీంతో పాటు శానిటేషన్ కానివ్వండి, ఇట్లా 11 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూస్తాడు, కూర్చోమ్మా, ఆయన ఆధ్వర్యంలో. అంటే ఇప్పుడు మన అవసరాల కోసం వేరే వేరే డిపార్ట్మెంట్ల దగ్గరికి తిరగవలసిన అవసరం లేదు. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే చాలు, అన్ని అందులోకే వస్తాయి. ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన, ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది మనకు ఫస్ట్ టైం. రెండోది అంతా రిజిస్టర్ కూడా చేస్తారు, కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడనే దొరుకుతాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మనకు మన చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు వస్తే బాగుంటుందని వారికి రిక్వెస్ట్ చేయడం, మరి ఇప్పుడే బల్కంపేట అమ్మవారు దర్శనం చేసుకొని వారు ఇక్కడికి రావడం జరిగింది. నాకు మళ్ళీ ముషిరాబాదు, కోశామైల్ కాన్స్టిట్యున్సీలో నాకు ఇవే ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి నేను బయలుదేరదామని చెప్తామనే ఉద్దేశంతో బైక్ తీసుకున్నా. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి శాంతి కుమార్ గారు మాట్లాడి మిగిలిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఎవరు ఎక్కడికి కూడా తిరిగే అవసరం లేదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆఫీస్ లేకుండా మీరు ఎక్కడ తిరిగే అవసరం లేదు. ఉన్నారా? ఎక్కడన్నా అయినప్పటికీ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో చేశారు. కాబట్టి నేను గౌరవనీయులు మరి శాంతి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నాకు పర్మిషన్ ఇస్తే నేను వేరే కార్యక్రమాలకు వెళ్తాను. అందరికీ కూడా నా శుభాకాంక్షలు. సో ఈరోజు మనందరికీ తెలుసు 15వ తరగతి కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. రాష్ట్రం అంతటా అన్ని 142 అర్బన్ లోకల్ బాడీస్, కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, అంతటా కూడా పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, ఈ 9 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి గురించి ప్రజలందరితో మమేకమై ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇంతకుముందు పట్టణ ప్రాంతాలంటే ముఖ్యంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాలు అనూహ్యంగా పెరిగి చాలా ర్యాపిడ్ అర్బనైజేషన్ జరగడం వల్ల ఇక్కడికి